సుప్రభాత సేవకి కానీ ఏ సేవకైనా సరే ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ రెండు ఉంటాయి. సో ఆఫ్లైన్లో ఏంటంటే డైలీ ఉంటుంది, ఆన్లైన్లో ఏంటంటే ప్రతి మంత్కి ఒకసారి ఉంటుంది. మనం 2 మంత్స్ తర్వాతది ఇప్పుడే బుక్ చేసుకోవాలి. సో జనవరిలో బుక్ చేసుకునేది ఏప్రిల్ మంత్కి అనమాట. సో ఏప్రిల్ మంత్కి 19th రిలీజ్ చేశాడు. 19th ఈడిప్ ఉంటుంది 10 AM. 19th మనం టికెట్స్ వేసామనుకోండి, రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, 21st మనకి రిజల్ట్స్ తెలుస్తాయి. ఆన్లైన్లో ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఉంటారు, కొన్ని వేలల్లో ఉంటారు. ఆఫ్లైన్లో ఏంటంటే ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ వేస్తే ఒక 100 మెంబర్స్కి వస్తుంది. సో ఆన్లైన్లో చూసారు కదా, ప్రతి మంత్ 18th రిలీజ్ చేస్తారు. ఈ మంత్ 19th రిలీజ్ చేశారు. ఈ మంత్ చూసారుగా అయిపోయింది. నెక్స్ట్ మే నెలలోకి ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. 18th కంపల్సరీగా మీకు ఒక మంత్ కాకపోతే ఇంకో మంత్ అయినా దొరుకుతుంది. లేదు మీరు వెళ్ళాలి అనుకుంటే ఆఫ్లైన్లో తిరుమలలో ఒక 2-3 డేస్ ఉన్నారనుకోండి, సో ఆఫ్లైన్లో అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వేస్తారు ప్రతిరోజు. ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు మీకు లక్ దొరుకుతుంది. అట్లా ట్రై చేయండి, మీకు కూడా కంపల్సరీగా దొరుకుతుంది. మనం అక్కడ చూస్తాం కదండి, వాలంటీర్స్లాగా ఆరెంజ్ డ్రెస్ వేసుకొని మేల్స్ ఫీమేల్స్ అక్కడ తిరుగుతూ ఉంటారు. మనకి ఫుడ్ కానీ ఏమైనా రూట్ చెప్పాలన్నా కానీ టెంపుల్స్ దగ్గర కానీ మనం పంపించేటప్పుడు అక్కడ ఉంటారు కదా, అవి నవనీత సేవ పరకమణి సేవ అంటారు. అవి కూడా టీటీడీ ఆన్లైన్ యాప్లో రిలీజ్ చేస్తారు. ప్రతి మంత్ 27th రిలీజ్ చేస్తారు. మీరు గ్రూప్గా అయినా వెళ్ళొచ్చు, ఇండివిజువల్గా అయినా వెళ్ళొచ్చు అక్కడికి. సో ఈ మంత్ అయితే అయిపోయినాయి 27th. స్పెషల్ ఎంట్రీ దర్శనం కావాలన్నా 300 రూపీస్వి అదే మంత్ 24th రిలీజ్ చేస్తారు. మార్నింగ్ 10 AM రిలీజ్ చేస్తారు. అందరూ త్వరగా ఉంటారనమాట. ఎంత త్వరగా చేసుకుంటే అంత త్వరగా టికెట్స్ దొరుకుతాయి. అదే రోజు 3కి అకామిడేషన్ రిలీజ్ చేస్తారు అందరికీ అనమాట. అది ఓన్లీ స్పెషల్ ఎంట్రీయే కాదు, సేవా వాళ్ళు ఉంటారు కదా, సుప్రభాత సేవ వాళ్ళు కానీ స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళు కానీ అందరూ ఉంటారు కదా, అందరూ అదే రోజు చేసుకుంటారనమాట. అది కూడా త్వరగా అయిపోతాయి, అకామిడేషన్ త్వరగా దొరకవన్నమాట. సో మాకైతే ఎలా వచ్చిందంటే, మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఇలా మెసేజ్ వచ్చింది అండ్ SMS కూడా వచ్చింది. మీకు 1 డే టైం ఉంటుంది అనమాట. సో 1 డేలో మీకు ఆ డేట్ కుదరకపోతే కొంతమంది వెళ్ళరు కదా, సో పేమెంట్ చేయకపోతే కన్ఫర్మ్ అవ్వదు. 1 డే టైంలో మీరు 120 రూపీస్ పే చేసేయాలి. పర్ పర్సన్ 120 రూపీస్ పే చేయాలి. సో పే చేస్తే మీకు కన్ఫర్మేషన్ ఇలా మెసేజ్ వస్తుంది, మీరు కన్ఫర్మ్ అయింది 14th 3 AM రావాలి అని చెప్పేసి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకెళ్ళాలండి. ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి అక్కడ ఏమంటారు సుబ్బదం అని ఉంటుంది, సుబ్బదం నుంచి ఎంట్రీకి పంపించేస్తారు. మనం 2 కల్లా అక్కడ ఉంటే త్వరగా ముందుకు వెళ్ళి నుంచోవచ్చు. సో ముందుకు వెళ్ళి నుంచొని చూసుకోవచ్చు. ఆధార్ కార్డు ఆ టికెట్ కాపీ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ సుపదం నుంచి త్వరగా పంపిస్తారు. ఒక 1 hour అలాగా క్యాబినెట్స్ అక్కడ కంపార్ట్మెంట్స్లో కూర్చోపెడతారనమాట. కూర్చోపెట్టి మీకు దర్శనానికి పంపిస్తారు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్